ఇంకా పక్కన ఒకటి ఉన్నది బుడుబుడుకల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ తెలంగాణలో బీజేపీ వచ్చేసినట్టే ప్రభుత్వం వస్తుందని. నేను ఆయనకు చెప్పదలుచుకున్నా, బోడిగుండు మీద బొచ్చు వచ్చేది లేదు, తెలంగాణలో బీజేపీ వచ్చేది లేదు. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్న బీజేపీలకు, బీజేపీ నాయకులారా గుర్తుపెట్టుకోండి, మీ బోడగుండు మీద బొచ్చు పెంచేది లేదు, తెలంగాణలో మీ పార్టీ గెలిచేది లేదు. మీరెంత, మీ పార్టీ ఎంత, మీ బిసాత్ ఎంత? గ్రౌండ్లో కాంగ్రెస్ లేదని ఎటకారం చేస్తారా? గ్రౌండ్లో కాంగ్రెస్ లేదన్నోనికి భద్రాచలం చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ ఉన్నోళ్ళు వీడియో తీసి ఆ గుండుకు పారగుండుకు పంపించండి, అప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీకు అందరికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కొత్త సంవత్సరం జనవరి 1, 2024 కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇండ్లు లేని పేదలకు అందరికి ఎట్లయితే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందో, కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదేవిధంగా నష్టపోయి అప్పులలో మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, నిన్నగాక మొన్న చూసినాం జనగామలో ఒక రైతు లచ్చిరామ్ నాయక్ అనుకుంటా అన్నం తింటుంటే అప్పులోడు వచ్చి ఆ ప్లేటు గుంజితే అవమాన భారంతో పురుగుల మందు దాగి చచ్చిపోయిండు. పెద్దలు మా బట్టి విక్రమార్క గారు, మా జీవన్ రెడ్డి గారు వెళ్ళి డీజీపీకి ఫిర్యాదు చేసిండ్రు, కేసు పెట్టి చర్యలు తీసుకోమని. ఇక ముందు ఏ అప్పుల బాధ రైతులకు ఉండొద్దు, ఏ రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దు. అందుకే వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు సాయమే కాదు, కౌలు రైతుకు సాయం, రైతు కూలికి సాయం, 15,000 ఎకరాలాక ప్రతి పేదవాడికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయి ఉన్న 5,000 కోట్ల రూపాయలను విడుదల చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో బకాయి పడ్డ 800 కోట్ల రూపాయలు చెల్లించడమే కాదు, ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు వైద్యం అందించడానికి ఇప్పుడున్న 2 లక్షల్ని 5 లక్షలకు పెంచి పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఇవాళ మా ఆడబిడ్డలు ఎక్కడ పోయినా పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలతో పాటు సిలిండర్ గ్యాస్ గురించి చెప్తారు. ఇవాళ ఆడబిడ్డలు 1200 అయింది సిలిండర్ అంటారు. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 ఉండే. అందుకే ఇవాళ ఆడబిడ్డలను ఆదుకోవడానికి, కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవడానికి సిలిండర్ 500లకే ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నా, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలన్నా, 500లకే సిలిండర్ ఇవ్వాలన్నా పక్క నుంచి మా వీరన్న చెప్తున్నాడు, అన్న ఈ ప్రాంతం అంతా పోడు భూముల సమస్య, ప్రతి పోడు భూముల అర్హులైన వాళ్ళందరికీ, ఆదివాసులకు, గిరిజనులకు, గిరిజనేతరులకు, అర్హులైన వాళ్ళందరికీ పోడు భూములు పట్టాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నది. ఇక్కడికి వచ్చిన వేలాది మంది మిత్రులారా, గ్రామాలకు వెళ్ళండి, ఇంటింటికి పోండి, తండాలు, గూడాలు, మారుమూల పల్లెలకు వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరుకోండి, ప్రతి ఇంటికి చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని మంచి పనులు చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెమ్మని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడికి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. అదేవిధంగా
ఇవాళ ఈ భద్రాచలాన్ని పోయిన 7 మండలాలు వెనక్కి తేలే. ఇవాళ పదే పదే చంద్రశేఖరరావు చెప్తుంటాడు 7 మండలాలు అక్కడ పోయినాయి, ఇదంతా కేంద్ర ప్రభుత్వం అని. కాదు, నేను అధికారికంగా చెప్తున్నా. జూన్ 2, 2014 చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయినాకనే 7 మండలాలు అక్కడికి పోయినాయి. ఇక్కడ గుడికి సంబంధించిన భూములు పక్కల 1000 ఎకరాలు పోయినాయి. 5 గ్రామాలు మనం వెనక్కి తీసుకుంటే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇవాళ ఈ 5 గ్రామాలను పక్క రాష్ట్రంతో మాట్లాడి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించాలి. ఇవాళ ఈ భద్రాచలాన్ని విడగొట్టి 3 గ్రామ పంచాయతీలు చేసిరు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అనుమతి తీసుకొని మున్సిపాలిటీగా భద్రాచలాన్ని చేస్తే మీ అభివృద్ధి మీ దగ్గర ఉంటాయి, మీ నిధులు మీ దగ్గర ఉంటాయి. కానీ కుట్రపూరితంగా భద్రాచలాన్ని చీల్చి 3 ముక్కలు చేసిండు. భద్రాచలాన్ని 3 ముక్కలు చేసినోని 3 మీటర్లు పాతర తీసి గోతేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవన్నీ జరగాలంటే మీరు గ్రామాలకు వెళ్ళాలి. రాహుల్ గాంధీ అంత నాయకుడే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పేదల కోసం నడుచుకుంటూ తిరిగిండు. 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచిండు. అంత గొప్ప నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్ళి నడిచినప్పుడు మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మన నాయకుని ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ పెద్దల హనుమంతన్న ఇంత దూరమైన వచ్చి భద్రాచలంలో మీ అందరికీ అండగా నిలబడడానికి వచ్చిండు అని అంటే వారి పట్టుదలను చూసి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే అటు రాహుల్ గాంధీ, ఇటు పెద్దలు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు, మాలాంటి పట్టణ లాంటి వాళ్ళు మేము గ్రామాలు తిరుగుతున్నాం. కనీసం మీ గ్రామంలో ఇల్లులైనా తిరగాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే మిత్రులారా, మీరందరూ ఇల్లు తిరగడానికి సిద్ధమేనా? 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 మీ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇస్తాం. మా మల్లురవి గారు పెద్దలు నాకు చెప్పిండ్రు, మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు భద్రాచలంలో గుడి కట్టిన విధంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 కోట్లతో 1000 కోట్లతో 100 నియోజకవర్గాలలో శ్రీరామచంద్రుడు గుడి కట్టి ప్రతి యువకుడికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని వారు చెప్పిండ్రు. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పే వాళ్ళందరూ కూడా చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. ఆ వెనకాలన్న మిత్రులు దేపుతలేరు, అందరూ ఇక్కడ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.